అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. శివాభిషేకం గురించి ఒక వీడియో చేయమని చాలామంది చాలాసార్లు అడిగారు. అయితే నేనిప్పుడు అంత పెద్దగా చేయదలుచుకోలేదు కానీ శివరాత్రికి నిశిత కాలంలో చేయవలసిన ఒక చిన్న పూజా విధానాన్ని చూపిస్తాను. ఇలా చేయండి, అలా చేయండి అని కష్టంగా లేదా భయపెట్టడమో చేయట్లేదండి. ఎందుకంటే శివుడికి భక్తితో మీరు ఎలా చేసినా స్వీకరిస్తాడు. శివరాత్రికి పార్థివలింగ పూజ చాలా శ్రేష్టము. అందులోనూ కూడా నిశిత కాలంలో చేసే పూజ చాలా ముఖ్యమైనది. పార్థివలింగ పూజ చేయాలి అంటే కొంతమంది మార్నింగే చేసి మార్నింగ్ నుంచి ఆ పూజని చేస్తారు. కొంతమంది నైట్ లింగోద్భవ కాలంలో పూజ చేస్తారు. అయితే మీరు మార్నింగే చేసుకోండి పార్థివలింగాన్ని. ఈవినింగ్ అంటే నైట్ నిశిత కాలంలో పూజ చేసే టైంకి అది గట్టి పడుతుంది కదా, అభిషేకం చేసేవాళ్ళు అభిషేకం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదు అంటే అప్పటికప్పుడు కరిగిపోతుంది. పార్థివలింగ పూజ చేయాలి అన్నప్పుడు మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా ఒక్కొక్క బౌల్ పెట్టాను, స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టాను అనేది మీరు క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే మీరు అభిషేకం చేసినప్పుడు ఒక్క డ్రాప్ కూడా ఆ రోజు బయటికి వెళ్ళనివ్వకూడదు. చక్కగా ఆ రోజంతా కూడా మీ ఇంట్లోనే అభిషేకం చేసిన ద్రవ్యమంతా మీ ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్ రోజు మాత్రమే నిమజ్జనమై ఉండాలి. అందరి దగ్గర ఒకే పాత్రలు ఉండవు కాబట్టి ఇలా ఇలా పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. వీడియోలో చూస్తూ మీకు ఎలా మీ దగ్గర ఏమి ఉంటే అవి ఈ విధంగా సెట్ చేసుకోండి. 1-2 సార్లు వీడియోని పాజ్ చేస్తూ నేను ఏ స్టాండ్ పెట్టాను, ఏ ప్లేట్ పెట్టాను, స్టాండ్ బదులు బౌల్ కూడా పెట్టొచ్చు, లేకపోతే చిన్న చెక్క పీట పెట్టొచ్చు. అలాంటివి మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రశాంతంగా చేసుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, బిల్వ వృక్షం యొక్క చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని తెచ్చి ఇంట్లో ఒక 5-6 పెట్టుకున్నాను. ఎప్పుడు పెట్టుకుంటాను. ఇది ఏమిటంటే అంబానీ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి దీంతో అఖండ దీపం పెడతారంట. భగవాన్ శంకరాచార్యులు బిల్వ కాష్ట అంటే పుల్ల, ఎలాంటి నూనె వత్తి లేకుండానే దీపాన్ని ప్రజ్వలితం చేశారు అని శంకర విజయం లాంటి కొన్ని గ్రంథాలలో మహిమలు పేర్కొనబడి ఉన్నాయి. బిల్వ వృక్షము శివస్వరూపం కాబట్టి సహజంగానే పవిత్ర శక్తి ఉంటుంది. అందుకని ఒక చిన్న పుల్లకి ఎర్రని దారాన్ని చుట్టి ఒక చెంబులో కొంచెము బియ్యం కూడా కలశానికి సగానికి వేయాలి. దాంట్లో ఒక బిల్వపత్రము, కొంచెము నువ్వులు వేసి మధ్యలో ఈ దారం కట్టిన పుల్లని పెట్టాలి. కలశం నిండా నూనె వేయాలి. కలశం ఎంత సైజు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టము. అలా కలశమైనా పెట్టుకోవచ్చు, కొబ్బరి దీపమైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే సింగిల్గా ఒక దీపంలోనే కూడా పెట్టొచ్చు. ఇలా ఎందుకు వెలిగిస్తాము అంటే ఎవరి ఇంట్లో అయితే డబ్బు సమస్యలు ఉంటాయో, 100 రూపాయలు వచ్చే చోట 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయో, ఇంట్లో అస్సలు డబ్బులు నిల్వ ఉండవో, వేస్ట్ ఖర్చులు అవుతాయో, అలాంటి వారు చక్కగా స్వామివారి ముందు ఈ దీపాన్ని వెలిగించి చక్కగా దారిద్ర్య దహన స్తోత్రం చదువుకోవాలి. ఎప్పుడు వెలిగించవచ్చు అంటే 15వ తారీఖు ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, అప్పుడు సంకల్పం చేసుకొని ఈ దీపాన్ని వెలిగించి నెక్స్ట్ డే అంటే 16th మార్నింగ్ వరకు కూడా ఈ దీపాన్ని వెలిగించాలి. లేదా లింగోద్భవ కాలంలోనే వెలిగించి ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే 6 o'clock 7 o'clock వరకు కూడా ఉంచవచ్చు. అది మీ ఇష్టం. చెప్పాను కదండి, మీరు పార్థివలింగం చెయ్యాలి అంటే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలని. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా కలశము అలాంటివి ఏమన్నా పెట్టి ఈ విధంగా సెట్ చేసుకోండి. పార్థివలింగాన్ని పెట్టిన తర్వాత మీరు చక్కగా అభిషేకం చేసుకున్న నీరంతా గంగ అంతా కూడా దాంట్లోనే ఉండాలి. పార్థివలింగం చేసే విధానం మాత్రం నేను ఈ వీడియోలో చూపెట్టట్లేదండి, ఎందుకంటే లాంగ్ అయిపోతుందని. మీకు కావాలి అంటే ఏదైనా షార్ట్లో చేసి చూపిస్తాను. అయితే శివునికి పూజ చేసే ముందు గణపతికి పూజ చేసిన తర్వాత చేసే శివ పూజ అంటే శివుడికి చాలా ఇష్టమంట. అందుకని ఫస్ట్ గణపతిని బాగా ప్రసన్నం చేసుకోండి. గణపతికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాతనే శివుడికి పూజ చేయండి. శివరాత్రి రోజు నిశిత కాలంలో పూజ చేయడానికి 2 విధానాలు చూపిస్తాను. అభిషేకం చేయండి, లేదా అర్చన చేసుకోండి, లేదా 2 చేయండి. మాకు అభిషేకం చేయడానికి ఓపిక లేదు అన్న వాళ్ళు ఓన్లీ అర్చన చేసుకోండి. 2 చేస్తాను అంటే అది మీ ఇష్టము, మీ ఓపిక. అభిషేకం చూసినట్లయితే అభిషేకం చేయాలి అనుకునే వాళ్ళు చాలా రకాల ద్రవ్యాలన్నీ ముందు తెచ్చి పెట్టుకుంటారు. అది వాళ్ళ శ్రద్ధ భక్తి, వాళ్ళని మెచ్చుకుంటున్నాను. చాలా సంతోషం అండి. అంటే పంచామృతాలు, గంధము, ఇంకా పసుపు కుంకుమ, విభూది నీళ్ళు, ఇంకా చాలా అన్ని పండ్ల రసాలు ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటారు.
నేనేమనుకుంటానంటే శివుడు గంగాధరుడు, ఆయన అభిషేక ప్రియుడు, గంగతోటి చాలా సంతోషపడతాడు. నాకు ఆవు పాలు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ప్యూర్వి దొరకట్లేదని నేను పంచామృతాలతో చేయట్లేదండి. ఓన్లీ గంధము, నీరు అంటే గంగతోటి మాత్రమే అభిషేకం చేస్తాను. అందుకే నేను చేయట్లేదని మీకు అవి కూడా చూపెట్టట్లేదు, ఇక్కడ పంచామృతాలతో చూపెట్టట్లేదు. ఎందుకంటే నాకు ప్యాకెట్ పాలు తెచ్చి డెమో కోసము వీడియో కూడా నాకు చేయడం ఇష్టం లేదు. నాకు ప్యూర్ దొరికినప్పుడు నేను అవి తప్పకుండా తెచ్చి చూపెడతాను. ఇప్పుడు నేను విభూతితోటి గంగతోటి మాత్రమే అభిషేకం చూపిస్తాను. అభిషేకం చదివేటప్పుడు ఒక చిన్న మంత్రం ఉందండి, చాలా పవర్ఫుల్ మంత్రము. అది నేను చెప్పేదానికంటే మనందరి గురువు గారైన సామవేద షణ్ముఖ శర్మ గారు మాటల్లో ఒక్కసారి వినండి. నిత్యం మనం చేసే అనుష్ఠానంలో కూడాను 11 రుద్రులను స్మరించడానికి ఒక మంత్రం ఉంది. మీరు అది చేస్తారు కానీ అది ఏకాదశి రుద్రులని చాలా మందికి తెలియదు. అది ఎక్కడొస్తుందంటే రుద్ర నమకంలో ప్రథమోనువాకం అయిన వెంటనే వస్తుంది. ప్రథమోనువాకం 15 రుక్కులు ఉంటాయి. అందులో 15 రుక్కులకు మరొక్కటి కలిపితే 16 అవుతుంది. ఈ 16 షోడశోపచార పూజగా శివునికి వినియోగించుతారు. అది పురుష సూక్తము, శ్రీ సూక్తము, ఈ 3 కలిపి శివారాధన చేయడం చాలా శ్రేష్టమని పెద్దలు ఆ ఆరాధన క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే పురుష సూక్తంలో ఒక రుక్కు, అవి 15 వస్తాయి మొత్తం. అలాగే శ్రీ సూక్తంలో ఒక రుక్కు, దానికి పూర్వం రుద్ర నమకంలోని మొదటి అనువాకంలో ఒక్కొక్క రుక్కు, వీటితో షోడశోపచార పూజ చేస్తారు. అయితే 15 రుక్కుల తర్వాత 16వ రుక్కు ఒకటి ఉన్నది. ఇది నిజానికి ఆ క్రమంలో యజుర్వేదం చెప్పలేదు, కానీ తర్వాత మహర్షులు అయినటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు. అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది కదా చేస్తారు. ఇందులో మీరు పరిశీలించండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ముందు భగవన్నామంతో కలిపి మనం చూస్తే మొత్తం 11 వచ్చాయి. 11 రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు. అది నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలుకొని అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది. సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలుపెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి దాంట్లో భగవన్ శబ్దం కూడా కలుపుకుంటే 11 అయ్యాయి. కానీ 11 రుద్రనామాల్ని నమస్తే అస్తు నామమాలలో పెట్టారు. దీన్ని మాలామంత్రం అంటారు. ఇక్కడ రుద్రంలో అది విశేషమైనటువంటిది. అందుకే రుద్రం అంతా చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్నా మంచిది అని కొందరు చెప్తుంటారు. ఇది ప్రధాన మంత్రముల్లో భాగంగా లేదు గనక ఎవరైనా చేయవచ్చు. దానికి ఉపనయన సంస్కారము లేని వారు కూడా చేసుకోదగినటువంటి మంత్రం అది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. అంత విశేషమైనటువంటి మంత్రం. విన్నారు కదా, నేను మహామృత్యుంజయ స్తోత్రంతో కలిపి ఇది చదువుకుంటాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతవై నమో నమః. భవ భవేనాతి భవే భవస్య మాం భవతు భవాయ నమః. ఓం వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమః. బలాయ నమః. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమః. మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యో అథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య నమః. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో మృత్యుంజయ ప్రచోదయాత్. శివరాత్రికి నిశిత కాలంలో ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుతూ 11 సార్లు అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. మీరు విన్నారు కదా మన గురువుగారి మాటల్లో. వెంటనే అమ్మవారిని
ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదः సింధుం ననావా దురితాతిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణానో ఓస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాచితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్ష్యామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమేడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి స్వాంచ ఆగ్నే తనువం పిప్రయస్వాస్వభ్యం చ సౌభగమాయజస్వ భేర్జుష్టమైజో నిషిక్తం తవేంద్ర విష్ణోర్ను సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసా నో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. అంతా చదవలేనప్పుడు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ ఈ ఒక్కటి చదువుకోండి, మొత్తం అమ్మవారికి చేసిందంతా వచ్చేస్తుంది. అభిషేకం అయిన తర్వాత అర్చన చేయాలి అనుకున్నప్పుడు లేదా ఓన్లీ అర్చన చేసేటప్పుడు బిల్వ పత్రాలు కానీ శమీ పత్రాలు కానీ పూలు కానీ వీటితోటి మీరు గంధంతో ముంచి స్వామివారికి అర్చన చేయాలి. చాలా చాలా మంచిది. అది కూడా మీరు అరగదీసిన గంధం అయితే చాలా చాలా మంచిది. లేదు అంటే మీకు ఏ గంధం దొరికితే దాంతో స్వామివారికి ముంచి మీరు చక్కగా అర్చన చేసుకుంటూ ఉండాలి. ఇది నిశితకాల పూజ. మరి మార్నింగ్ టైంలో ఏం చదువుకోవచ్చు అంటే మార్నింగ్ టైంలో చక్కగా అభిషేకము అర్చన అన్నీ చేసుకోండి. శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాలు చదివినా అమ్మవారిని మర్చిపోకండి. అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల స్తోత్రం కానీ ఏమైనా చదువుకోండి. అంటే వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు, చదివేవాళ్ళు, ఎప్పుడు చదివేవాళ్ళు ఆ రోజు మర్చిపోకుండా చదవమని చెప్తున్నాను. మేము అభిషేకము అర్చన ఇలాంటివి ఏమీ చెయ్యలేము అన్నప్పుడు మీరు 108 ప్రమిదలు తీసుకోండి. 108 దీపాలు, దీపమాల, శివ దీపమాల అంటారు. నేను ఎప్పుడూ శివరాత్రికి వెలిగిస్తానండి 108 దీపాలతోటి. ఈసారి చూడాలి, అవకాశం ఉంటే తప్పకుండా వెలిగిస్తాను. 108 చక్కగా ముందే మార్నింగ్ నుంచి అరేంజ్ చేసుకొని చక్కగా ఒత్తులు వేసుకొని రెడీగా పెట్టుకోండి. 12 o'clock కాగానే మీరు 12 గంటలు చక్కగా వెలిగించేసి అవి ఎంతసేపు వెలుగుతాయో అంతసేపు ధ్యానంలో కూర్చోండి. ఇలాంటివి మేము ఏమి చెయ్యలేము అన్నప్పుడు జపం చేసుకుంటూ నమశివాయ, ఓం నమో భగవతే రుద్రాయ అనుకుంటూ మీరు చక్కగా జపం చేసుకోండి. లేదు అంటే ధ్యానం చేసుకోండి. ఎవరైతే ఉపవాసము జాగరణ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలా 108 శివ దీపమాలతోటి స్వామివారికి సమర్పించి కొంచెం సేపు నామస్మరణో ధ్యానమో చేసినట్లయితే శివరాత్రి చేసిన పూర్తి ఫలితం దీనికి కూడా వస్తుందండి. పార్థివలింగాన్ని నెక్స్ట్ రోజు మీరు మళ్ళీ ఒకసారి మామూలుగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీరు అప్పుడు నిమజ్జనం చేయాలి. ఎవరైతే శివరాత్రికి ఉపవాసము జాగరణ అంతా చేశారో వాళ్ళు కనీసము ఒక్కరికైనా శివస్వరూపంగా భావించి ఒక్కరికైనా భోజనం పెట్టాలి. ఖచ్చితంగా చేయాలా అంటే చేస్తే మీకే మంచిదండి. ఎందుకంటే శివునిగా భావిస్తారు కదా, ఇంటికి వచ్చి స్వామివారు ప్రసాదం తీసుకున్నారు అని సంతోషంగా ఉంటుంది. ఆ రోజు నెక్స్ట్ రోజు కాకపోతే కనీసం ఒక 2 days తర్వాత అయినా కూడా, అంటే మీకు పేషెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, ఆ రోజు కనీసం ఒక 2 days తర్వాత అయినా కూడా తప్పకుండా పెట్టండి. లేదు అంటే బయటికి వెళ్ళి ప్రసాదాలన్నా పంచిపెట్టండి. శివరాత్రి రోజు మీరైతే ఏం నైవేద్యాలు పెడతారు అంటే నేను పాలు, పండ్లు, చిమ్నీలు, గోధుమ లడ్డులు పెడతాను. నెక్స్ట్ రోజు మాత్రం ఏదైనా వండిన పదార్థం నైవేద్యం పెడతాను. మీరేం నైవేద్యాలు పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. నిమజ్జనం చేసే ముందు స్వామివారిది తీర్థం తీసుకోండి, ఇంట్లో అందరికీ ఇవ్వాలి. అలానే తీర్థం తీసుకున్న తర్వాత ఆ జలాన్ని నుదుటి మీద 2 కళ్ళకి మళ్ళీ కంఠానికి ఇక్కడ మాత్రం తప్పకుండా రాసుకోవాలి.
నేను చాలా సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పానండి. నిశిత కాల పూజా విధానం మాత్రం చెప్పాను. ఇంకా ఎప్పుడైనా శివుడికి సంబంధించిన పూర్తి లాంగ్ వీడియో ఒకటి అసలు ఏం నియమాలు, ఎలా ఏమేం స్తోత్రాలు, నిత్య పూజ ఎలా, ఏదైనా స్పెషల్ డేస్‌లో ఎలా చదవాలి, స్వామివారికి ఇష్టమైన స్తోత్రాలు, ఏ స్తోత్రం చదివితే ఎలాంటి ఫలితాలు, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకెప్పుడైనా లాంగ్ వీడియో చేస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి అయినంత షార్ట్‌కట్‌లో పెట్టేశాను. ఇంకా ఎవరైతే బిల్వవత్తితో అఖండ దీపం పెడతారో వాళ్ళు నాకు ఇన్‌స్టాలో మీ ఫొటోస్‌ని వెర్టికల్‌గా నిలువుగా పంపించండి. నేను ఆ రోజే మీకు షార్ట్ చేసి ఆ రోజు నేను పోస్ట్ చేస్తాను. ఆహ్, ల్యాండ్‌స్కేప్ పెట్టారనుకోండి నేను అవి తీసుకోను. అది మొబైల్ తీసుకోదనమాట. సో, మీరు తప్పకుండా వెర్టికల్‌గానే పంపించండి. ఓం నమః శివాయ. స్వస్తి.